త్యాగరాజే సాటి, వారికి వారే సాటి. అయితే భక్తి అనేది సంగీతానికి విడదీయరాని బంధం కాబట్టి త్యాగరాజస్వామి వారి నిత్యానుసంధేయం అంటే డైలీ రొటీన్ అన్నమాట. ఎంత క్రమశిక్షణతో ఉండేది. వారు రాముల వారికి ఏ రకంగా ఉపచారాలు చేసేవారు, వారి ఇంటికి మనందరం ఇప్పుడు మానసికంగా తరలి వెళ్దాం. మనందరం కూడా త్యాగరాజస్వామి వారి ఇంట్లో ఇలాగే ఉన్నాం అనుకుంటూ వారి ఇంట్లో ఉండేటువంటి శ్రీరామ పంచాయతనాన్ని ఊహించుకుంటూ వారి ఇంట్లో ప్రొద్దుటి నుంచి స్వామివారిని ఎలా కొలిచారో ఏం చేశారో మనం తలుచుకుంటూ వారి యొక్క కృతుల ద్వారా స్మరిద్దాం, తరిద్దాం. శ్రీ జానకీ మనోహర రాజీవ భవాని వంద్య రఘుకుల తిలక రాజీవనయన మునిజన పూజిత పద రామచంద్ర పుణ్యచరిత్ర రామచంద్ర పుణ్యచరిత్ర ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదార్యన్ రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాది పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి. పరమేశ్వరుడు నామ సంకీర్తన ప్రియుడు. ఈ అష్టోత్తరాలు శతనామార్చనలు ఈ హోమాలు యాగాలు మనందరం చేసేది పరమేశ్వరుని మెప్పించడానికే కదా. అయితే ఈ యాగాలు చేయకుండా, సహస్రనామం తెలియకుండా, అష్టోత్తరం తెలియకుండా దగ్గర మార్గంలో పరమేశ్వరుని ఎలా చూడొచ్చు అనేటువంటి విధి విధానాన్ని నేర్పిన మహనీయుడు వాగ్గేయకార శిఖామణి వాగ్గేయ భూషణుడు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారు. వారు నాదయోగి. వీరు సంగీత విద్యతో భక్తి ద్వారా భగవంతుని సాక్షాత్కరింపచేసుకుని సంగీత విద్య కేవలము ఆధ్యాత్మిక విద్యయే అని బోధించి తన జీవితంలో మనకి ఆచరించి చూపించారు. అయితే మనందరికీ ఒక సందేహం కలగచ్చు. త్యాగరాజ స్వామి వారి ముందు కూడా జయదేవుల దగ్గర నుంచి 12వ శతాబ్దం నుంచి అనేక మంది వాగ్గేయకారులు మనకు కనిపిస్తున్నారు. అన్నమాచార్యులు కానీ, రామదాసు కానీ, క్షేత్రయ్య కానీ. అయితే వారి అందరికంటా కూడా త్యాగరాజస్వామి వారు నిత్య స్మరణీయులు ఎందువల్ల అయ్యారంటే వారు చెప్పిన విషయాన్ని, భక్తిని అపరిమితమైనటువంటి సంగీత శాస్త్రంలో జోడించి అపురూప రాగాల్లో కీర్తించి ధన్యత చెంది ఆ అమృత గుళికలన్నీ కూడా మనకి పంచి ఇచ్చి వెళ్ళిపోయారు. అటువంటి త్యాగరాజస్వామి వారిని మనం తలుచుకోవడం ఎంతైనా అవసరం. ఒక వ్యక్తి యొక్క 5 గుణాలను చెప్తారు. ఏమిటంటే ఎలా మెప్పించాలి అని కనుక ఆలోచిస్తే వాక్ యొక్క 5 లక్షణాల్లో చెప్తారు. చాలా నవ్వుతూ ఉండాలి, శాంతంగా ఉండాలి, క్రోధం ఉండకూడదు, ఎదుటివారి చెప్పినది వినడం నేర్చుకోవాలి, ఎదుటివారు చెప్పినది వినిన తర్వాత ఆచరించడం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఈ వాక్ యొక్క ఈ వాగ్భూషణం భూషణం అని మనకి భద్రుహరి చెప్తారు కదా. ఇటువంటి వాగ్భూషణం వాక్ యొక్క 5 లక్షణాలు 100కి 100 పాళ్ళల్లో ఉన్నది మన సద్గురు త్యాగరాజ స్వామి వారి. అయితే త్యాగరాజ స్వామి వారి అంతరంగంలో ఒక ఊహ మెదిలిందట. నిత్యం ఎక్కడో వైకుంఠంలో ఉంటావు, నాకేంటి, నేను నిన్ను స్మరిస్తున్నాను ప్రతిరోజు కూడా, నువ్వు ఒక్కరోజు మా ఇంట్లో వచ్చి ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు నా చేత చేయబడేటువంటి సేవల్ని తీసుకుని వెళ్ళవయ్యా అని విష్ణుమూర్తిని ప్రార్థించారట. వెంటనే విష్ణుమూర్తి అది గ్రహించి లక్ష్మీదేవి సమేతంగా అక్కడ వైకుంఠం నుంచి ఆయన వచ్చేస్తూ త్యాగరాజస్వామి వారి ఇంటికి వస్తున్నారు. ఆ వైకుంఠం ఎటువంటిది?
మన మణిద్వీపం ఎంత మహిమాన్వితమైనదో అటువంటి వైకుంఠం. వైకుంఠంలో జయాన్ని పలికినటువంటి త్యాగరాజ స్వామి వారు అక్కడ దేవతలు నారదాదులు ఆయన ఎలా చేస్తారో ఆ రకంగా త్యాగరాజ స్వామి వారు జయాన్ని పలుకుతూ ఒక చూడిక అనే ఒక సంగీత గద్యాత్మక విషయాన్ని ఆయన గద్యాత్మక విషయాన్ని పద్యాత్మక విషయాన్ని సంగీతాత్మకంగా చేసిన ఘనత త్యాగరాజ స్వామి వారు. అటువంటి గద్యాన్ని చూర్ణికని చూళిక అనే దాన్ని చూర్ణికగా మార్చి రామదాసు వారి ప్రభావంతో చూర్ణికని పిలుస్తూ స్వామివారిని వైకుంఠం నుంచి రమ్మని చెప్తున్నారు. అటువంటి వచ్చిన వారు త్యాగరాజ స్వామి వారి ఇంట్లో వస్తూ కూర్చున్న తర్వాత కొలువు చేస్తారు, మడుపులు అందిస్తారు. మడుపులంటే ఎవరైనా పూర్వకాలంలో మన ఇంటికి వచ్చినప్పుడు మడిబట్టలు ఇచ్చేవారట. కాళ్ళు కడుక్కోండి రండి అని చెప్తూ మడిబట్టలు ఇచ్చి ఆ తుడిచి ఆ కాళ్ళు వాళ్ళ అతిథి దేవోభవ కాళ్ళు తుడిచి లోపలికి రమ్మని సపర్యలు చేసేవారు. అటువంటి పరిచర్య త్యాగరాజ స్వామి వారి ఇప్పుడు చేస్తున్నారు. మనందరం త్యాగరాజ స్వామి వారి ఇంటికి వెళ్దాం. ఆయన వైకుంఠంలో ఉండేటువంటి విష్ణుమూర్తిని ఎలా పిలుస్తున్నారో, ఒకవేళ ఎందుకు అది ఆయన కోసమా, అష్టైశ్వర్యాలు ఎలా కలుగుతాయి, మన రుగ్మతలు ఎలా తొలుగుతాయో ఆయన ఫలశ్రుతిలో చెప్పి మనకు అందించారు. కాబట్టి మనందరం కూడా అలా అక్కడ వైకుంఠం నుంచి ఆకాశ మార్గంలో వస్తున్నటువంటి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని వారే తిరిగి రామచంద్ర ప్రభువుగా సీత రామ లక్ష్మణ సమేత శత్రుఘ్న సమేత సపరివార సమేతంగా వచ్చేటువంటి రాములు వారిని ఆసీనులుగా కూర్చోబెడతాం, మడుపులు అందిద్దాం. కుశల కిన్నర కిం పురుష సిద్ధ విద్యాధర గీయమాన బహు జగదుదయ రక్షణలయ హేతుభూత చతురానన హరిహర ప్రభృతి చింత్యమాన మణిద్వీపే జిత సాధు వృత్తాపే సకల సురముని నికర నిజ భక్త జనని జయ హృదయ కామిత సంతాన సౌభాగ్య ధన కనక వాహనాద్యష్టైశ్వర్యదాయక చింతామణిమయ మహావైకుంఠ నగరే నేత్రానందగరే చండ మార్తాండ మండల విలసిత సప్తహేమ ప్రాకార శోభాయమాన భాస్కర కోటి సమాన వజ్రస్తంభాయత సహిత సువర్ణ మండపాంతరే శుభతరే నవరత్న ఖచిత కనకమయ హంసధూలికా తల్పే శరచంద్ర కోటి సన్నిభ శేషతల్పే మణిగణ విరాజిత పదారవింద జగదానంద అనంత గరుడ విశ్వక్సేనాది నిత్య సూర్యజన సమేత महाप्रभाव संपन्न उभय पार्श्वोज्वलित कर्णकुंडल निंदित चंद्रमंडल सेवित भुलिमंडल भक्तत्राणपरायण श्रीमन् लक्ष्मीनारायणो जयतु కొలువై
నిన్ను అభ్యర్థన చేసినందుకు నువ్వు మా ఇంటికి వచ్చావు, కూర్చో అని కూర్చి సపర్యలు చేసిన తర్వాత స్వామివారు పలహారం తీసుకుని సేద తీరారట, నిద్రపోయారు. ఎవరైనా అతిథులు వస్తే మనం ఏం చేస్తాం? మర్నాడు పొద్దున్నే లేచిపోయి వాళ్ళకన్నా ఒక గంట ముందు లేచి కాఫీ డికాషన్ వేసి టిఫిన్ చేసేసి వాళ్ళు లేచే టైంకి అన్నీ రెడీ చేసేస్తాం. అలాగా ఈ ఇంటైనా వారు లేవకుండానే గబగబా లేచిపోయారు. లేచి అన్నీ చేసేసుకుని ఆయన సంధ్యావందనాది విషయాలన్నీ ముగించుకుని స్వామివారు ఎప్పుడు లేస్తారా అని చూస్తున్నారు. అయితే మేలుకొలుపు అనేది ఏమిటంటే స్వామివారికి భగవంతుడికి నిద్ర ఉండదండి. ఆయనకి ఈ స్వప్న ఆయన ఎప్పుడూ కూడా జాగృత అవస్థలోనే ఉంటాడు. భగవంతుడు పడుకోడు. అందుకనే చూడండి రాత్రి పలుకుతాడనేదో కొంతమంది మనం చెప్తుంటారు స్వామీజీ. స్వామివారిని నిద్రపుంచే విషయం అనేది మనకి వేదాంతంలో చెప్పబడింది కాబట్టి, ఉపనిషత్తులో వేదాల్లో చెప్పింది కాబట్టి స్వామివారిని నిద్రపుంచుతాం అంతే. అది ఒక మనం అనేటువంటిది ఒక విషయ లోనుపత్వమై మనలో అటువంటి భ్రమలోనే మనం ఉంటాం భక్తులుగా. స్వామివారిని మేలుకోవయ్యా, మా మేలుకో శ్రీరామ అంటూ మేలు పలుకుతున్నారు. ఇక్కడ మనకి కౌసల్య సుప్రజారామ అనేటువంటి సుప్రభాతం ప్రతి దేవాలయంలో కూడా మేలుకొలుపు లేదే స్వామివారి తలుపులు తెరవగానే మేలుకొలుపు చేస్తారు. కాబట్టి అటువంటి శ్రీమన్నారాయణుడిని మేలుకొలిపే భాగ్యం మన త్యాగరాజ స్వామి వారికి వచ్చిన వారితో పాటు మనందరం కూడా ఆ భాగ్యాన్ని పొందుదామా? స్వామివారికి ఇచ్చి హాయిగా తాగమని చెప్పారట. వెంటనే ఏం చేస్తారు? మనం చిన్నపిల్లల్ని ఏమంటాం? గబగబా అయిందా, పాత అయ్యావా, అయిందా, ఫినిష్ అయిందా, త్వరగా స్నానం చేయి, స్కూల్ టైం అవుతుంది, బస్సు వస్తుంది, లేకపోతే ఆటో వస్తుంది అంటాం కదా. ఆ రకంగా వెంటనే స్వామివారికి అభ్యంజన స్నానం చేయిస్తారు. ఈ అభ్యంజన స్నానం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతి పుణ్య కార్యాల్లో కూడా సుగంధ తైలం నెత్తి మీద పెట్టి ఆప్తులు, బంధువులు, చుట్టాలు వాళ్ళందరూ కూడా మంచి తైలంతో మనకంతా కూడా నలుగు పెట్టి, పిండితో నలుగు పెట్టి, పసుపు చందనాలతో నలుగు పెట్టిన తర్వాత స్నానం చేస్తే వారికి శుభం కలుగుతుంది. పెళ్ళిళ్ళలో మనం చేయిస్తాం కదా, ఆ రకంగా స్వామివారికి ఆయన చేయిస్తున్నారు. ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఈ ఒక 20 రకాల పంచాంగకర్తలు చెప్పిన విషయం ఏంటంటే,
అయోధ్యలో ఉండేటువంటి బాలరాముని తలుచుకోండి అని చెప్పారు. అది కొత్తది కాబట్టి బాలరాముడిని అయోధ్యలో ఉన్నారు కాబట్టి స్వామివారిని చెప్పడం, పాదాన్ని తలుచుకోమని చెప్తున్నారు. పాదసేవ చాలా గొప్పది. సకల గ్రహ రుగ్మతలకి పాదసేవ గొప్పది, రాముల వారి పాదసేవ అని. అందుకని ఎప్పుడో ఈ విషయం గ్రహించిన మన నాయకుడు, హీరో త్యాగరాజ స్వామి వారు, నా పాలి శ్రీరామ నీకు నలుగు పెట్టే భాగ్యం నాకు కలిగింది. ఈ శ్రీరామనవమి నాడు మనందరం ఆ రాముల వారికి ఒక్కసారి కళ్ళు మూసుకుని ఎలా నలుగు పెట్టారో ఊహించుకుంటూ మనమే రాముల వారిని, మన రాముల వారి బాలరాముని ఒళ్ళో కూర్చోబెట్టుకుని హాయిగా అవన్నీ అభ్యంగన స్నానం చేసే ముందు మనం నలుగు పెడుతూ స్నానం చేద్దాం. నా పాలి శ్రీరామ భూపాలక సోమ కాపాడ సమయము నీ పాదము నీరా. నా పాలి శ్రీరామ భూపాలక సోమ కాపాడ సమయము నీ పాదము నీరా. బడి బడి భక్తుల పూజ ఫలమూరి బరుగొల్డి నడినాలో జననీపు నలుగు పెట్టెలరా. కోటి వన్మలులైన సాటిగా నీ సొగసు దాటి ఉన్నది మనసు మేటి శ్రీరామ. తొలి పూజ ఫలమేమో కలిగే నీ పదసేవ నలువకైనను నిన్ను తెలియగతరమా. నిరుపేద కపీల ఎదిరేది దొరికితివి వరత్యాగరాజుని వరద బ్రోకెదరా. నా పాలి శ్రీరామ భూపాలక సోమ కాపాడ సమయము నీ పాదములీరా. నీ పాదములీరా. నీ పాదములీరా. నీ పాదములీరా. అభ్యంగన స్నానం చేసిన తర్వాత కృష్ణుని పిలిచి దేవకి అంటుందిట, అమ్మో స్నానం చేయించేశాను, ఎంత మురికంతా వదిలిపోయింది, అసలు అందం బయటపడిపోయింది, ఎంత అందంగా ఉన్నాడో, అమ్మో ఎవరన్నా పక్కవాడు చూస్తే నా పిల్లాడికి దిష్టి అవుతుంది అనుకుంటుంటారు. ఈ విషయాన్ని పోతన భాగవతంలో రోమాంచితమైన అవుతుంది. ఈ విషయమైన శ్లోకాలు మనం తెలుసుకుంటే గంటలో అయిపోవాలి కాబట్టి నేను ఎక్కువ స్పృశించట్లేదు. అలాగే కౌసల్య రాముడికి రక్ష పెట్టింది. శ్రీరామ రక్ష, మనం స్నానం చేసిన శ్రీరామ రక్ష 100 ఏళ్ళ ఆయుష్ 1000 ఏళ్ళ ఆయుష్ అంటాం కదా, ఆ తర్వాత రక్ష పెట్టడం. దేవకి ఎలా రక్ష పెట్టిందో, కౌసల్య ఎలా రక్ష పెట్టిందో, కలియుగంలో మన ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆ బహుళామాత ఎలా రక్ష పెట్టిందో చూద్దామా. త్యాగరాజ స్వామి వారు చెప్పినటువంటి రక్ష పెట్టలే.
భక్త సులభుడు అనమాట. ఎలాగైతే బహురాజన్య కృత అని మనకి పురుష సూక్తాల్లో చెప్పిందో, రాముల వారి క్షత్రియుడు కాబట్టి దొర అంటారు త్యాగరాజ స్వామి వారు. ఈ రక్ష మనందరికీ సహాయ రక్షగా ఆయన భావించారు కాబట్టి మనం పెడుతున్నటువంటి ఈ శ్రీరామ రక్ష మనందరికీ కూడా శ్రీరామ రక్ష. రక్ష పెట్టిన తర్వాత ఈ అభ్యంగన స్నానానికి సంబంధించినటువంటి మంగళహారతి పాఠం ఒక పద్ధతిగా ఉంది కాబట్టి ఉత్సవ సాంప్రదాయంలోని మంగళహారతి పాడుతూ ఉంటే త్యాగరాజ స్వామి వారు రాముణ్ణే చూస్తున్నారు. అయితే పక్కన నేను కూడా ఉన్నాను కదా అని సీతాదేవి అలుగుతో పక్కకు పెట్టింట ముఖం. అప్పుడు ఆయన అది గ్రహించి, నువ్వు సీతారాఘవుడే ఆయన అని నగుమోము కలవాలి అనేటువంటి ఒక ఈ సంకీర్తన, ఈ కీర్తన పాడడం ఆచారం. నగుమోము గలవారి నామను అరుణి సోనూరి జానకి కరుణి. నగుమోము గలవారి నామను అరుణి జగమేను సోనూరి జానకి కరుణి. దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని సుజ్ఞాన నిధిని సోమ సూర్యలోచనుని అజ్ఞాన తమమును అణచూపసరుని బోధతో పలుమారు పూజించి రాజతో చేయాల రాజా సంకుతుని. నగుమోము కలవారి నామను అరుణి జగమేను సోనూరి జానకి వరుణి. జానకి వరుణి జానకి వరుణి. అప్పుడు సీతాదేవి తృప్తిపడి చిరునవ్వు నవ్విందిట. అంటే నగుమోము అనేది త్యాగరాజ స్వామి వారు మనందరికీ అందిస్తూ చెప్పినటువంటి విషయం. స్నానం అవ్వగానే చేసేటువంటి మంగళహారతి వేరు అని చెప్పారు కాబట్టి త్యాగరాజ స్వామి వారి శిష్య సంపద 3 వర్గాలు. ఉమయాల్పురం, తిలైస్థానం, బాలాజీపేట 3 రకాల శిష్యుల్ని కూర్చోపెట్టి వారి యొక్క గ్రాహిలో ద్విసంతాగ్రాహి, అలాగే త్రిసంతాగ్రాహి ఇద్దరు బాగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళ జంటకి 200 కృతులు నేర్పేవారట. బాగా వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద కృతులు, విళంబ కృతులు నేర్పేవారట. కొంచెం వచ్చిన వాళ్ళకి దేశాది తాళాల్లో అలాంటి కృతులు, మధ్య తాళాల్లో నేర్పేవారు. ఏమీ రాకుండా ఉండేటువంటి బిగినర్స్ చాలా రోజులు అనుకుంటే వారికి ఈ ఉత్సవ సాంప్రదాయాలు, దివ్యనామాలు చెప్పేవారు. అది ఒక గురువు యొక్క లక్షణం. అందుకనే ఆ మహానుభావుడు సద్గురువు అయ్యారు కాబట్టే ఇప్పటికీ అఖండమైనటువంటి శిష్య సంపదలతో 700 పైచిలుకు కృతులు నిత్య నూతనంగా విలసిల్లుతున్నాయి. మంగళమవని సుతానాధునికి మంగళమరదజోని మంగళమరవి నాధునికి మంగళం
రకంగా మంగళహారతి ఇచ్చిన తర్వాత స్వామివారు హాయిగా అలా కూర్చున్నారట. స్నానం చేయగానే పిల్లలకి ఆకలేస్తుంది, అదందరికీ మనందరికీ తెలిసిన విషయమే. వెంటనే పాలు తాగి చిన్నపిల్లడు బాలు అందరూ కూడా అలాగా పడుకుంటారు. బాగా స్నానం చేస్తే నిద్ర వచ్చేస్తుంది. అందుకని స్వామివారు గ్రహించి, అయ్యో ఆకలిస్తోందా, ఆరగింపవే, పాలు ఆరగించవే అంటూ ఆయన మొట్టమొదట కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు చెప్తారు. పాలబుగ్గల త్యాగరాజ స్వామి వారు 8వ ఏట ఈ దేశిక తోడిని పట్టుకుని, తోడి రాగిణి హిందుస్థానీలో రాగరాగిణి వ్యవస్థలో తోడి రాగిణి ఎలా ఉంటే చుట్టూ జింకలు చేరుతాయట అది పాడుతుంటే, అలా మనందరం భక్తులు అనే జింకలు చేరాయి అని నమో నమో రాఘవాయ మొట్టమొదటి వెంటనే తవదాసోహం 8వ ఏట ఆయన బొగ్గుతో వాళ్ళ గోడ మీద రాసిస్తారు. వాళ్ళ నాన్నగారు వెళ్ళారని దేవతాచరాయనకు అప్పచెప్పినాడు. అటువంటి మహానుభావుడు తోడిలో తనక 32 కృతులు రచించి పాడుకున్నా ఇంకా తృప్తి చెందలేదు. తోడి రాగం ఆయనకి అత్యంత ప్రీతిదాయకమైనటువంటిది. భార్య ఇవ్వాలి జనకజాకరార్చిత అని మనకు చెప్తారు. చెప్పకనే ఒక మెసేజ్ చెప్తారు. భర్తకి భార్య ఎలా ఉండాలో చాలా విషయాల్లో ఆయన చెప్తారు. అది గ్రహించి పాటించిన ఘనులు ఎందరో కూడా మనం భారత భూమిలో ఉన్నారు. కాబట్టి స్వామివారికి పాలు ఆరగింపు చేద్దాం. ఆరగింపవే ఆరగింపవే పాలగింపవే 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 పాలగింపవే
ఆయుష్య లేహ్య షడ్రుచులు. ఈ షడ్రుచుల ఉగాది మొన్ననే మనం షడ్రుచుల ఉగాది పచ్చడి సేవించాం. ఈ 6 రుచులు జీవితంలో చాలా ఉపయోగమైనది, కావలసినవి. అన్ని రుచులు మనకి తగులుతూనే ఉంటాయి. 6 ఋతువుల కాలచక్రం, 6 రుచులకు మూలకన్నం అంటారు శ్రీశ్రీ. ఈ రకంగా షడ్రసోపేతమైనటువంటి విందు భోజనాన్ని అందించారు త్యాగరాజస్వామి వారు. అయితే భోజనం చేసిన తర్వాత తాంబూలం ఎందుకు ఇస్తాం? మనం తిన్న భోజనం జీర్ణం వాతాపి జీర్ణంకి ముఖ్యంగా అందులో కాల్షియం ఉంటుంది. తమలపాకు చాలా మంచిదని చెప్తున్నారు. వక్క, సున్నం, కాల్షియం. ఈ రకంగా విడము ఇస్తూ సీతాదేవి 5 వేళకి కిళ్ళీని చుట్టుకుని స్వామివారికి అందిస్తున్నటువంటి పుడమి తనయ భూదేవి ఇస్తున్నటువంటి వైనాన్ని త్యాగరాజ స్వామి వారు చెప్తున్నారు. ఇంకా కొన్ని చాలా కృతులు పల్లవి అనుపల్లవి వరకే అని వెంటనే చాలా తాజాగా తయారైన రాముల వారు అలా కూర్చున్నారట. సీతాదేవి కూడా పక్కన కూర్చుంది. అందరూ లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా ఒక్కసారిగా రిజువనేట్ అంటారు కదా, రిజువనేట్ అవ్వడానికి రండి వామప్ రిజువనేట్ అనే మాటలు ఇప్పుడు బాగా వింటున్నాం. పూర్వకాలం తెలియదు కానీ పూర్వకాలం ఎప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ అని కానీ రిజువనేట్ అవ్వాలి కానీ వామప్ అవేమి ఉండేవి కాదు. మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నుంచి ఉండండి, వాళ్ళు కంటిన్యూస్గా రోజంతా కూడా పని చేసినా అలసిపోకుండా ప్రతిదీ చేసుకునేవారు. ఇప్పుడు మనకి ఒక పని చేయంగానే అమ్మో మేము రిజువనేట్ అవ్వాలి అంటారు. అటువంటి రిజువనేషన్ ఈ వీరి శ్రీరామ పరివారంలో త్యాగరాజ స్వామి వారికి కనిపించిందట. షోడశోపచార పూజ మన పూజా విధానాల్లో, అధర్వణ వేదంలో పూజా విధానంలో చాలా విశిష్టమైనది. అయితే అన్ని సామాన్లు తీసుకొచ్చి ఉపచారాలన్నీ ప్రతిరోజు చేయక్కర్లేదు. కాబట్టి ఒక్క పాటతోనే ఉపచారాలు ఎలా చేయాలి అనే విషయాన్ని ఆలోచిస్తే తూమ నరసింహదాస్ గారు కూడా పూజ చేయించునుండరే అని పూజ చేయరే హృద్ సరోజ కమలమందు అని ఆయన చెప్తారు. గంధ పుష్పములు వచ్చే రాముల వారికి ఆయన అందిస్తారు. అటువంటి షోడశోపచార పూజ త్యాగరాజస్వామి వారి పూర్వ భాగ్యకారులైనటువంటి వారందరి విధి విధానంలోనే ఆచరిస్తూ అద్భుతమైనటువంటి రీతి గౌడ రాగంలో ఆయన షోడశోపచారాన్ని చేశారు. మానసిక అంతరంగ పూజ అంటాం మనం. ఏ పూజ వద్దండి, మన మనస్సుని ప్రతిరోజు ప్రక్షాళన చేసుకుని 16 రకాలైనటువంటి ఉపచారాలు చేస్తే కనుక షోడశోపచార పూజలో మనం లీనమైతే స్వామివారు అన్నీ పుచ్చుకుంటారట. అలా పుచ్చుకున్నారు కదా త్యాగరాజ స్వామి వారి దగ్గర. మరి అందుకే కదా దర్శనం కలిగింది. పరిపాలయ 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 రఘునాథ పరిపాలయ 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 రఘునాథ పరిపాలయ 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 రఘునాథ పరిపాలయ 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 రఘునాథ
పరిపాలయ రఘునాథ ఘనకీర్తిని పల్కే వాసన గంధము రఘునాథ పరిపాలయ 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 రఘునాథ హరినామ స్మరణంబులు విరులౌర రఘునాథ పరిపాలయ 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 రఘునాథ తొలి దుష్కృత ఫలమే పూపులు ధూపము రఘునాథ పరిపాలయ 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 రఘునాథ నీ భగవతి ప్రోగును దీపం పగుర రఘునాథ పరిపాలయ 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 రఘునాథ చేయు పూజావన భోజనమౌ రఘునాథ పరిపాలయ 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 రఘునాథ నిను చూచునే ఘనదీపారాధనమౌ రఘునాథ పరిపాలయ 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 రఘునాథ ఎడబాయని నాయడ కలిగి సుఖం వీడే మౌర రఘునాథ పరిపాలయ 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 రఘునాథ పూజా విధి నైజ త్యాగరాజ కృతము రఘునాథ పరిపాలయ 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 రఘునాథ పరిపాలయ 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 రఘునాథ పరిపాలయ 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 రఘునాథ పరిపాలయ రఘునాథ పరిపాలయ రఘునాథ షోడశోపచార పూజతో రాములు వారు తృప్తి చెందారు. త్యాగరాజ స్వామి వారి మనసులో చాలా విషయాలు తిరుగుతుండేవి. పొద్దున్నుంచి మనం ఒక్క మనిషితోనే ఉన్నాం అనుకోండి, ఆ మనిషి మీదే మన దృష్టి అంతాను, ఆ మనిషి గురించే తపన, ఆ మనిషి మీదే ఆలోచన. అలా ఆయనకి జీవితాంతం అనుక్షణము అంటే సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా శ్రీరాముని మీదే ఏకాగ్ర చిత్తం. ఏమిటి ఈ శ్రీరాముడు, నీ యొక్క గొప్పతనం ఏమిటి? రామాయణం మహాకావ్యం వందే అలా ఎలా రామాయణ మహామాల అని ఎందుకు అంటారు? అటువంటి దానికి ఆంజనేయుడు ఎందుకు మూలమయ్యాడు? ఇలా అన్నీ ఆలోచిస్తారు. అందుకనే వాల్మీకాంశ సంభూతం రామనామపరాయణం అని చెప్తారు పెద్దలు. వాల్మీకి అంశతో పుట్టినటువంటి త్యాగరాజ స్వామి వారు. ఆయన త్యాగరాజ కృతులే కాక గేయ నాటకాలైనటువంటి ప్రహ్లాద భక్తి విజయం, సీతారామ విజయం, నౌకా చరిత్రం 3 గేయ నాటకాలు రచించారు. రచించడం కాదు, ఆసుగా పాడారు. రచించారని మనం అనుకుంటున్నాం. అందులో ద్విపదలు, కందపద్యాలు, సీసపద్యాలు, చూనికలు, దండకాలు, వాట్ నాట్ అంటాను చూసారా, వాట్ నాట్ అన్నీ చేశారు. ఇదే ఒక జర్మనీ వెళ్ళండి, మీరు ఒక లండన్ వెళ్ళండి, ఒక అమెరికా వెళ్ళండి, ఓపెరా థియేటర్స్ అని పెద్ద పెద్దగా కడతారు. వందల వేల పౌండ్లు డాలర్లు పెట్టుకుని అక్కడ కూర్చుంటాం. తీరా చూస్తే ఒక ఘట్టం ఉంటుంది అందులో. త్యాగరాజ స్వామి వారు చేసిన ఒపెరాస్లో 1/1,00,000 వంతు ఘట్టానికి అంత శ్రమపడి వెళ్తాం. అటువంటి కొన్ని లక్షల ఒపెరాస్ కూడినటువంటి ఒపెరాస్ గేయ నాటకాలు త్యాగరాజ స్వామి వారివి. సీతారామ విజయం
ఎక్కడ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. మా జానకి చెట్టాపట్టగా ఒక్కటి తప్ప. అక్కడ త్యాగరాజ స్వామి వారు ఒక బావ అవుతారు. సీతాదేవిని చెల్లెలుగా చూసి శ్రీరాములు వారు నాకు చెప్తారనమాట, నువ్వేమైనా గొప్పపోతున్నావా, గర్వానికి పోతున్నావా? ఆవిడ నీతో ఎన్ని పాటలు పడిందయ్యా. సీతారామ విజయం యొక్క కథాంశం ఏంటంటే, లోకనారాయణ దీక్షితులని త్యాగరాజ స్వామి వారి శిష్యుల యొక్క కూతురు దగ్గర కొన్ని కాగితాల్లో ఈ 2-3 కృతులు దొరికాయని చెప్తారు. నువ్వేమన్నా గొప్పలు పోతు అంటే సీతాదేవిని అడవులకి వదిలిపెట్టడం అందులో తెలియదు పాపం ఆవిడకి అడవులకి వెళ్తున్నట్టు, ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటుంది. గర్భవతి, నిండు గర్భవతి. శ్రీరాములు వారు ఎందుకు వినాలి ఆ చాకలి మాట? ఆవిడకి తెలియదు. ఏదో ఎప్పుడు రాముల వారిని అడిగేదిట, నాకు మంచి నందనవనంలో చూడాలని. ఇన్ని 16,000 సంవత్సరాలు మనకి ఇలా గడిచిపోయాయి, ఇప్పుడు మనకి శరత్కాలం రాబోతోంది, సంతానం కలుగుతుందని రాములు వారు చెప్పగానే నీ కోరిక చెప్పు అంటారు. అంతవరకు ఎప్పుడూ ఆవిడ ఒక భార్యగా భర్తతో తన ఏ కోరికలు చెప్పలేదు. ఇప్పుడు ప్రపంచానికి వదిలేద్దాం. అటువంటి ఆవిడ్ని తీసుకుని వెళ్ళి దింపి రమ్మంటారా? ఎక్కడికో, అయ్యో నేను అనుకున్నటువంటి కోరిక తీరుస్తున్నాడు మరిది ద్వారా అనుకుంటుంది. అది చాలా ఘోరమైనటువంటి సీతారామ విజయం అక్కడ రివ్యూలో కొన్ని పుస్తకాల్లో ఉంటుందన్నమాట. దాని కథాంశంలో త్యాగరాజ స్వామి వారు, నువ్వు మా జానకీదేవి కనుక ఇలాగ మసి చేస్తుంటే రావణుడిని ఏమవుతుంది? ఏమవును? ఆవిడ అగ్నిలో దూకినప్పటి నుంచి అక్కడికి వెళ్ళి ఆవిడ ఎటువంటి పాతివృత్యాన్ని నిలబెట్టుకుంది, ఆవిడ పడిన కష్టాలన్నీ తిరిగి నీ వరకు వచ్చే వరకు ఎటువంటి అగ్ని పరీక్షలకి లోనైంది. అందుకని నువ్వు మా జానకి పడితేనే నువ్వు అన్నావు. అందుకని అటు మిదిలి వెళ్ళగానే మా జానకి భర్త అని అన్నట్ట. అలాగే మన పుట్టిళ్ళకి వెళ్ళినప్పుడు ఫలానా వాళ్ళ భర్త, వాళ్ళ ఆయన వచ్చాడు అని అంటారు. అది అప్పటి నుంచి ఆచారమే. మా జానకి చెట్టాబట్టగా అనేటువంటి కృతి అది అందరికీ తెలిసినదే. దీంట్లో నేను ఎక్కువ మాట్లాడడం అవుతుంది అనుకుంటున్నాను. మా జానకి చెట్టాబట్టగా, 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 మగరాజు పై మా జానకి చెట్టాబట్టగా. సీతారామ విజయాన్ని చూసేసాం. అయితే సద్గురు త్యాగరాజ స్వామి వారు ఘనరాగాలు ఎందుకు అసలు ఈ కాన్సెప్ట్ ఫార్మెట్ రానప్పుడు ఘనరాగాల్లో పాడిన వాళ్ళే విద్వాంసులు, ఘనరాగాలు రాని వాళ్ళు విద్వాంసులు కాదు అనేటువంటి ఒక లోకనింద పడేవారట పాపం. అది మన త్యాగరాజ స్వామి వారు కూడా తప్పలేదు. మీరు ఎక్కడ చూడండి, ఎంత పెద్దవాళ్ళకైనా విమర్శ తప్పదు. అప్పుడులాగా ఇప్పుడు రివ్యూస్ లేవు, బిఆర్సి అయ్యంగారు లేరు, ఎవరూ లేరు. వాళ్ళందరూ ఊరి ప్రజలే ఆ రివ్యూ. అటువంటి విమర్శలకి లోనైన త్యాగరాజ స్వామి వారి దగ్గరికి ఆంతరంగిక శిష్యుడైనటువంటి బాలాజీపేట వెంకటరమణ భాగవతులు వచ్చి త్యాగరాజ స్వామి వారి పాదాల మీద పడి, స్వామి మీకు సంగీతం రాదుట, ఘనరాగాలు ఏమైతే మీకు తెలియదుట, మీరేం చేయలేదుట, మీరేమీ విద్వాంసులు కాదుట, ఇది లోకోపవాదిని నేను భరించలేకుండా ఉన్నాను అని నాకన్నిటితో మీ పాదాన్ని అభిషేకిస్తున్నాను. నా యొక్క వినతి మీరు గ్రహించండి గురుదేవా అని అడిగినప్పుడు జగదానందకారక నాటరాగంలో చేసి 3 చరణాలు చేసి పంపిస్తాడు. ఇదా కాదు అంటే పూర్తి జ్ఞానం లేదన్నమాట అని మళ్ళీ తిప్పి కొడతారు. జగదానందకారకాలో మళ్ళీ 3 చరణాలు చేస్తారు. అందుకనే 3 సార్లు త్యాగరాజ ముద్ర వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కాదు అంటారు, మళ్ళీ చేస్తారు. చివరికి 108 నామాలు అనుకోకుండా రావడం. గజ నరసింహస్వామిని ఎప్పుడైనా సరే అందులోకి మన రంగంలోకి తీసుకుంటే నృసింహావతారం మనకి తెలిసిందే. అలా జగదానందకారక చేసిన తర్వాత ఈ విమర్శకుల యొక్క
యాటిట్యూడ్ అంటాం కదా, అది చూసి దుడుకుగల నన్నే కొడుకు దోర్జున అనేటువంటి నిందాస్తుతిని తనపైనే వేసుకుని చెప్తారు. వెంటనే ఆయనకి సాధించనేలో శ్రీరామ దర్శనం అవుతుంది. తాను చూసిన రాముణ్ణి కనకన రుచిర రూప లావణ్య తారుణ్యాలన్నీ కూడా రాముల వారికి యొక్క అందాన్ని, సౌందర్యాన్ని, లోకోత్తర సౌందర్యాన్ని మనం చెప్తారు. చివరికి ఎవరు ఈ మహానుభావులు అనే సంశయం కలిగినప్పుడు నారదుడు వారిని కోరుతారు. నారదుడు మానస గురువు కాబట్టి పరమ భాగవత మౌని వరసేసి అనేటువంటి వారు మహానుభావులు అని చెప్తారు. పోతనకి విష్ణుమూర్తి వచ్చి ఎలా పూరించాడు, నారాయణ తీర్థుల వారికి ఎలా పూరించారు, జయదేవుడికి ఎలా పూరించారు, ఈ పరమ భాగవత అనేటువంటి పంక్తులు త్యాగరాజ స్వామి వారికి సాక్షాత్తు నారదుల వారు వచ్చి పూరించారని చెప్తారు. అప్పటితో పంచరత్న మహాయజ్ఞం అవుతుంది. స్థలీపులాకంగా ఈ 5 ఒక్క 2 నిమిషాల్లో పంచరత్నాల్లో 5 కూడా ఒక్కొక్క చొప్పున ముగించారు. జయ
భక్తి విజయం అన్న ఒక మాట వింటే మనకి ఫలశ్రుతిలో చెప్తారు, ఈ జగతిలో ఎవరు విన్నారో వారికి జయము జయము జయము. జయము 3 సార్లు అంటే కనుక అది ఆమ్రేడితం అవుతుంది. సమయాభావం వల్ల నేను పూర్తిగా పాడలేకపోతున్నాను. సముద్రుడి దగ్గర ప్రహ్లాదుడిని నిలబెట్టి ప్రహ్లాదుడు పడినటువంటి కష్టాలన్నీ ఎలా పోతాయి అన్నప్పుడు త్యాగరాజ స్వామి వారు నారదుని పిలుస్తారు. నారదుడు పైనుంచి ఎలా వస్తున్నాడయ్యా అనే విషయాన్ని త్యాగరాజ స్వామి వారు అద్భుతంగా మనకి చెప్పారు. తెల్లని దేహముతో కరపల్లవమున వీణ మెరయు పరమాత్ముని తానుల్లమున తలచి సొక్కుచు సల్లాపముతోడ మౌని సరగున వెడలని. అక్కడ మొట్టమొదటిలో 2వ అక్షరంలో తెల్లని పల్లవము ఉల్లమున సల్లాపము అనేటువంటి ఒక ప్రాసని ఉపయోగించి ఆ తెల్లని అందమైన నారదుడు వారు ఆ పైనుంచి వీణ మీటుకుంటూ ఆ మహతిని మీటుకుంటూ వస్తున్నారట. ఆయన వచ్చినప్పుడు సముద్రుడి దగ్గర మధ్యలో నిలబెట్టి సముద్రుని సాక్ష్యంగా ప్రహ్లాదుడికి రెమెడీ చెప్తారు. అయ్యో ఇప్పుడు నేను చెప్తున్నానయ్యా అని నారదుడు వారి చేత చెప్పించి ఒక దండకం చెప్పిస్తారు. చెప్పించిన తర్వాత అప్పుడు వందనము రఘునందన అని ఒక కీర్తన అయిన తర్వాత వెంటనే మనకందరికీ తెలిసినటువంటి భాగవత కథాంశం జరుగుతుంది. కనక కశ్యపుడు అని చెప్తారు త్యాగరాజ స్వామి వారు. అందుకనే పంచరత్నాల హిరణ్య కశ్యపుని యొక్క వధ జరుగుతుంది. నారదముని వెడలిన అనేటువంటి పంతువరాడి కీర్తనలో అంటే నిరంతరము హరిధ్యాన భజనంలో తెల్లని దేహకాంతితో బంగారు వీణ నొచ్చినటువంటి నారదముని, ఆ తర్వాత మనందరికీ తెలిసినటువంటి ఈ దండకాన్ని సహనరాగంలో శ్రీభక్తకృతాపగాఢాంధకారాయుతార్క ప్రభాగార దివ్యంబునేతోత్సవం బౌలు నీరూపు చూపించు రామ ప్రభో లోకేశుడై విష్ణువై రుద్రుడై చారీరా వినోదం బులంచేయమత్రు సదా షణ్మతం పైన రూపంబులో గుట్టు కామాది షడ్వర్గ నృత్యంబులం సల్పి గర్వాచనాయుడుడై మూడుడై వందనము రఘునందన వందనము రఘునందన సేతుబందన భక్తచందన రామ వందనము రఘునందన సేతుబందన భక్తచందన రామ వందనము రఘునందన
అయితే ప్రహ్లాద భక్తి విజయాన్ని కూడా చూసేసాం. ఇంకొకటి మిగిలింది. త్యాగరాజ స్వామి వారి ఎంతసేపు భక్తి 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 ఆధ్యాత్మికత అంటే ఒక సీరియస్ మూడ్. నారదుల వారికి కోపం వచ్చి విష్ణుమూర్తితో చెప్తారు, ఎంతసేపు ఈయన సీరియస్ సంఘం గురించి చేయడం భక్తి, ఈయన్ని ఒక్కసారి దాని నుంచి ఒక లిప్త కాలం ఒక మధుర భక్తి వైపు మరల్చవయ్యా ఈయన బుద్ధిని అని నారదుల వారు విష్ణుమూర్తిని అడగగానే సరే అన్నారు. దాని యొక్క ఫలితమే నౌకా చరిత్ర. ఒక్కసారి ఆ గోపికలు విర్రవీగుతుంటారు, దీనికోసమా మేము బాగా పాలు పెరుగు తాగి ఇంట్లో బాగా మేము శరీరాన్ని గ్రూమప్ చేసుకొని మేము అత్తగారితో మామగారితో మాటలు పడుతూ నీ కోసం మేము అలల్లాడిపోతుంటే నువ్వు చేసేది ఇదా, నువ్వు వెలగబెట్టేది ఇదేంటయ్యా, మమ్మల్ని ఓడలో కూర్చోబెట్టావు, దానికి ఏమిటో పెద్ద చిల్లు పెట్టావు, పెద్ద వాన కురిపించేస్తున్నావు, మమ్మల్ని ముంచేస్తావా, నువ్వు తేలుస్తావని వచ్చావు మేము అని చెప్తారు. అక్కడ బృహదారణ్యకోపనిషత్తు చెప్తారు భాగవతంలో. దాన్ని నారాయణ తీర్థుల వారు కూడా కృష్ణలీలా తరంగిణిలో చెప్తారు. త్యాగరాజ స్వామి వారు చాలా అద్భుతమైనటువంటి గేయ నాటకం నౌకా చరిత్ర. ఎన్నో 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 చెప్తారు, శృంగారించుకొని చెప్తారు, ఓడను జరిపే చివరికి వారి యొక్క గర్వభంగం కోసం ఏంటంటే వారు పాదాక్రాంతులు అవుతారు కృష్ణుడికి. అప్పుడు ఆయన వారిని రక్షించడం జరుగుతుంది అనుకోండి. రక్షించడం జరిగిన కృష్ణుడికి సేవలు చేసేటువంటి వర్ణన దరువుకి తార్కాణమైనటువంటి గంధం పేరుగా ఒక్కలైనే. ఇప్పుడు సమయాభావం వల్ల మేము అన్ని త్వరగా పరిగెడుతున్నాం. గంధం పేరుగా ఒకటి గంధము పొయ్యరుగా పనీరు గంధము పొయ్యరుగా గంధము పొయ్యరుగా పనీరు గంధము పొయ్యరుగా అందమైన యదునందనుమై అందమైన యదునందనుమై సుందర దళనిను సుందర పరిమళ గంధము పొయ్యరుగా పనీరు గంధము పొయ్యరుగా తిలకము దిద్దరుగా కసూరి తిలకము దిద్దరుగా చేరము కట్టరుగా బంగారు చేరము కట్టరుగా హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా. అందుకని ఆ కృష్ణస్వామికి మనం గంధంతో పన్నీరుతో సపర్యలు చేస్తే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి రాముల వారు కూడా చాలా ఆనందించారట. మళ్ళీ మనం త్యాగరాజ స్వామి వారి గృహంలో వచ్చేసాం, సాయంత్రం అయిందట. అయ్యో అన్నీ చేశానే, ముఖ్యమైనటువంటి మన అందుకనే మనకి చెప్తారు లోకో నిధానే లోక విధానే గౌరీ సాంబశివ కళ్యాణం అతిరమణీయం. ఆ గౌరీ పరమేశ్వరుడి యొక్క ఆది దంపతులు వారి యొక్క కళ్యాణం రమణీయం కాబట్టే, ఉన్నతమైనది కాబట్టే, మొట్టమొదటి జరిగింది కాబట్టే గౌరీ కళ్యాణ వైభోగమే అంటారు మన పెళ్ళిళ్ళలో పాడినటువంటిది. ఆ రీతిగా శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతి, శ్రీ మహాదుర్గ ఈ ముగ్గురిని త్రిగుణాత్మకంగా జోడించి ఈ అమ్మ మా సీతమ్మ అంటూ ఒక వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ఘనులు త్యాగరాజస్వామి వారు. సీతా కళ్యాణ వైభోగమే. ఆ వైభవంలో ఎందుకయ్యా ఆంజనేయ స్వామిని తీసుకొస్తారు, పవనజాస్తుతి ఎందుకు, అసలు కళ్యాణ వైభవంలో ఈ ఆంజనేయ స్వామి ఎందుకు అంటే రాముల వారి యొక్క సీతాదేవి యొక్క దాంపత్య విధానాన్ని ఆచరించి ఏమిటో తెలుసుకున్నటువంటి ఏకైక రహస్య శిష్యుడు మేధావి ఆంజనేయ స్వామి కాబట్టి అందుకని పవనజాస్తుతి పాత్రమైంది ఆవిడ. అటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణం ఇప్పుడు మనందరం కూడా తిలకిద్దాము. త్యాగరాజ స్వామి వారి ఇంట్లో చేసుకుంటున్నారు, మనం ఇక్కడ చేసుకుంటున్నాం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలంటే ఒక గృహంలో ఇటువంటివన్నీ కూడా మనం నెమరు వేసుకోవాలని ఒక చిన్న విన్నపం. సీతా కళ్యాణ
వైభోగమే పవనజ స్తుతి పాత్ర పావన చరిత రవి సోమవరనేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్త జన పరిపాల భరిత సరదార భక్త జన పరిపాల భరిత సరదార భూతి మూకి దరిన భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే 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 శ్రీరామ జయరామ ఒక 5 నిమిషాల్లో ముగించిస్తాను. శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి నామాన్ని మనం రోజుకి 108 సార్లు ఉచ్చరిస్తే కనుక చాలా మంచిదని మనకి ఉపనిషత్తులో చెప్తుంది. ఇందాక నేను చెప్పాను గురువుగారి విషయంలో. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరారే భో మనరా. అటువంటి శ్రీరామ అంటే జయరామ చింతింపు మనందరం కూడా చింతిద్దాం. అంటే దశరథుడు ఏ అదృష్టం చేసుకున్నాడో, సీతా కౌసల్య ఎలా ఎంత తడుకు చెక్కుల ముద్దు పెట్ట కౌసల్య ఎంత తపం వలరించిందో, సీతాదేవి ఎంత చేసిందో, ఆ నారదముని ఎంత చేశాడో. అలాగే నేనేం తక్కువ కాదు సుమా, వాళ్ళందరూ చేసుకున్నారని నేను చెప్తున్నాను, కానీ నేను అందులో వాడినే, జాగ్రత్త అని నిలదీసినటువంటి భక్తి. ఎంత భగవంతుడికి ఆప్తుడైతే, ఎంత భగవంతుని తనలో లీనం చేసుకుంటే, ఎంత భగవంతుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే ఇంత ధైర్యంతో మాట్లాడగలమండి. ఒక్కసారి ఆలోచించండి. మనందరం కూడా ఆ కృతులు తలుచుకుంటూ రాముల వారిని ఇలా అడుగుదామా? బాగుంటుందేమో. హెచ్చరిక చేస్తున్నారు త్యాగరాజస్వామి వారు. హెచ్చరికగా రారా శ్రీరామచంద్ర, నెమ్మదిగా రా. హెచ్చరిక చేయడం కూడా ఈ ఉపచారాల్లో ఒక సేవ కాబట్టి సేవ చేస్తారు. అయితే ఏమిటో త్యాగరాజస్వామి ముగ్గురు రకాలైనటువంటి శిష్యులు ఇక్కడ కూర్చున్నారు. మీ ఇల్లంతా అరుగులు నిండిపోయి. శ్యామశాస్త్రి వారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ శిష్యులు తిట్టుకునేవారట, మనకి సాపాటు మధ్యాహ్నమే అని. శ్యామశాస్త్రి వారిని ఆ తాంబూలం సేవిస్తారని త్యాగరాజస్వామి వారి ముందే తాంబూలం శ్యామశాస్త్రి వారు వచ్చినప్పుడు అక్కడ రెడీగా పెట్టేవారట. ఆ తాంబూలం వేసుకుంటూ ఇద్దరు కబుర్లు చెప్పుకునేటప్పటికీ వీళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులు అలసిపోయేవారట. రాముల వారికి కూడా ఇంకా నా ఓర్పు నశిస్తోంది. 3 రకాలు అంటున్నావు, రకరకాలుగా కూర్చోబెడుతున్నావు, వాళ్ళు కావేరి నది దగ్గరికి వెళ్తున్నారు, బొగ్గుతో ఏదో రాసుకుంటున్నారు, మళ్ళీ కుస్తీ పడుకుంటారు, నీకు వచ్చి మళ్ళీ వినిపిస్తారు. పల్లవి ఒక గ్రూప్ చేస్తోంది, అనుపల్లవి ఒక గ్రూప్ చేస్తోంది, చరణం ఒక గ్రూప్ చేస్తోంది. అలా చేసింది కాబట్టే ఇప్పటికీ ఆ కృతులు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటో నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసేవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ నాకొద్దు, నాకు మాత్రం నిద్ర వస్తుంది అని ఇలా జోలు పడిపోతుంటే, సరే అయితే మనం డోలారోహణం చేద్దాం అని ఇక్కడ మనకి డోలోత్సవం ఎంత ప్రాముఖ్యత చెందిందో, ఆ శ్రీనివాసుడు చేసేటువంటి డోలారోహణం ఆ రోజులో త్యాగరాజస్వామి ఉయ్యాలూగవయ్యా అని వేడుక మీద తమ్ములతో కమ్మని విడే మొదలుయ
ఊగవే లాలి ఉయ్యాల్లో కూర్చోబెట్టి, లాలి అంటే ఉయ్యాల్లో ఎందుకు పెడతాం పిల్లాన్ని, ఇలా ఇలా ఊపు గట్టిగా చేసేస్తాం, ఇంకా పడుకోడు. చిన్న కునికిపాట్ల కోసం ట్రిక్ అనమాట తల్లిది. ఆ ట్రిక్తో వాడు ఇలా కునికిపాట్లు పడడానికి ఉయ్యాల గట్టిగా ఊపిస్తాం, కునికిపాట్లు ఖచ్చితంగా పడాల్సిందే. అది తీసుకొచ్చి ఇలా జో కొడతాం, అప్పుడు మంచం మీద పడి. అది నెక్స్ట్ స్టెప్. జోల, లాలి తర్వాత జోల. ఈ రకంగా స్వామివారు నిద్రపుచ్చిన తర్వాత త్యాగరాజ స్వామివారు ఆనందించి, ఒక రోజంతా కూడా నువ్వు నాతో ఉన్నావయ్యా అనుకుంటే ఆనందపడ్డారేమో అని మనందరం అనుకుంటున్నాం కదా. కాదు, నిత్యము కూడా ఇదే దినచర్య ఆయన పాటించేవారు. అది ఒకరోజు మనం రాసుకుంటాం పీరియాడికల్ టేబుల్, కానీ రెండో రోజు అందులో ఒక 10 నిమిషాలు అటు ఇటు అయిపోతుంది, మూడో రోజు అరగంట, నాలుగో రోజు 1 అవర్. ఆ టైం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒక క్రమశిక్షణ, ఆ సమయపాలన, నియమ నిబద్ధత త్యాగరాజ స్వామి వారిలో ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. అయితే ఆనందభైరవి రామదాసు వారు చేసిన ఆనందభైరవి రాగంలో ఒకసారి తంజావూరులో స్వామినాథ అనే ఒక ఆయన తోలుబొమ్మలాట అతను అద్భుతంగా మధురానగర్లో పాడుతుంటే త్యాగరాజ స్వామి వారు వినయ సంపన్నులు కాబట్టి వెళ్ళిపోయి, గురువుగారు ఇందాక ఆయన పక్కన కూర్చుని ఆయన గురించి చెప్పేంత అర్హత నాకు లేదు, కానీ నన్ను 2 ముక్కలు చెప్పమన్నారు చూడండి. ఈ రకంగానే త్యాగరాజ స్వామి వారు కూడా అలా ఉండుంటారు. మహాపురుషులు ఎలా అవుతారంటే వారికి ఏమీ వేషజం లేకుండా మనలో ఒకరుగా కలిసిపోవడమే వారి యొక్క గొప్పతనం. అలాగే త్యాగరాజ స్వామి వారు వెళ్ళి అతన్ని ప్రశంసించారట. ఆ స్వార్థపరుడైనటువంటి గాయకుడు ఏమన్నాడో తెలుసా? ఆనందభైరవి రాగం మీ సొత్తు కాదు, ఇవాళ నుంచి నా సొత్తు, నాకు ధారపోయిందని చెప్తారు. ఎంత హృదయ విదారకమైనటువంటి విషయం. అప్పటికి క్షీరసాగర విహార అని ఒక కృతి ఆయన అప్పటికి రాస్తారు. ఇంకా 2-3 రాశారు అనుకోండి. అప్పటితో త్యాగోనైవ సూను మాంత సూను అనేటటువంటి వారు అలా త్యాగరాజ స్వామి వారికి త్యాగం ఎంత గొప్పదో ఆ రాగం ఆయనకి వదిలేశారు. అప్పటి నుంచి ఆనందభైరవిలో రచన చేయలేదు. ఈ రకంగా తల్లిదండ్రులు చూడడంలో కానీ, తల్లి కనుసైగ చేస్తే పాడేవారట, సన్నగా ఉండేవారట, వీణ వాయించేవారట, గాలేస్తే ఎగిరిపోయేటట్టు. ఆయన ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్ తీసుకున్నారు వాళ్ళ స్కూల్లో. 20 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ టచ్ చేసిన బుజ్జివాడు మన త్యాగరాజ స్వామి వారు ఆ ఊళ్ళో. ఆ రకంగా ఆయన తెలివైన వారు, శిష్యుల్ని ఆకలింపు చేసుకున్నారు, శిష్యులందరినీ తనవారుగా చేశారు. ఇంకా నా జీవాధార ఎన్నో మహోత్తరమైనటువంటి లీలలు జరిగాయి. రాగంతో రోగాలు అణుస్తాయంటే అది కూడా అణిచారు. ఎన్నో లోకోపవాదులు పడ్డారు, ఆయన పంచాయతీల మాయమైంది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనప్పటికీ త్యాగరాజ స్వామి వారిని కలిస్తే రాముల వారు కనిపిస్తారు, రాముల వారిని తెలవాలంటే త్యాగరాజ స్వామి వారు కనిపిస్తారు. అజరామరంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక చింతనని ఒక నాద శుద్ధితో, నాద నిధిగా, ఆయన నాద సంపదతో, సంగీత శాస్త్ర జ్ఞానం సారూప్య సౌఖ్యమే మనసా అని ఆయనే చెప్తారు. ఈ రకంగా ప్రాణనాద సంయోగం మోక్షమే కలదా అని చెప్తారు. వీణనాద తత్వజ్ఞ అనేటువంటి రత్నాకరుడి మాటను తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు ఆయన. ఈ రకంగా ఆయనకి లభించినటువంటి నారదుల ద్వారా లభించినటువంటి నారదీయం అనే గ్రంథం కూడా మనకందరికీ తెలుస్తూనే ఉంది. ఈ రకంగా బాలాజీపేట వారు ఆయన పైన రాసినటువంటి దండకం రామబ్రహ్మ సుపుత్రాయ రామనామ సుఖాత్మని
రామచంద్ర స్వరూపాయ త్యాగరాజాయ మంగళం అనేటువంటి కావేరీ తీరవాసాయ కారుణ్యామృత వర్షిణే అవనీసుర రాజాయ త్యాగరాజాయ మంగళం దీన మానవ పోషాయ దీనమానవుని పోషించారు ఆయన దివ్య నామ ప్రబోధిని జ్ఞాన భక్తి ప్రదానాయ త్యాగరాజాయ మంగళం. ఇంకా ఆయన గుణాలన్నీ రాస్తారనుకోండి, అది మేము సురటిలో ప్లాన్ చేసుకున్నాము. చివరిగా పవమాన సుతులు పట్టినటువంటి ఆ పాదాల నిందాలకి మనం మంగళహారతి ఇస్తూ, పవమాన సుతులు సౌరాష్ట్రలో మొదలై సౌరాష్ట్రలో ముగుస్తుంది ప్రహ్లాద భక్తి విజయంలో. అటువంటి త్యాగరాజ స్వామి వారిని తలుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు ఈరోజు మేము ధన్యులము. అలాగే ఇటువంటి అవకాశాన్ని కల్పించిన గురువు గారు జయలక్ష్మి గారు, ఆవిడ కోరిక ఆవిడ 6 నెలల నుంచి అనుకుంటున్నారు. మీ పుణ్యవాణి మేము మాకు పుణ్యం లభించిందమ్మా. ఈరోజు మేమందరం ధన్యులం. సత్సు వాగ్గేయకారేషు బహుశన్యేషు సాంప్రతం రసభావాది సామగ్రియా త్యాగరాజో విశిష్యతే అంటారు పోలేపతి వారు. ఎంతమంది వాగ్గేయకారులు ఉండనివ్వండి, అక్కడ పెట్టండి. రసభావ సామగ్రి, రసము భావం తెలియాలంటే త్యాగరాజ స్వామి వారు ఒక్కరే అనేటువంటి విషయాన్ని మళ్ళీ తలుచుకుంటూ, అందులో ఆవగింజలో ఆ లక్ష్యవంతు కూడా మేము త్యాగరాజ స్వామి వారిని ఆవిష్కరించలేకపోయాం. కానీ దినచర్యగా కొంత ప్రయత్నం చేసాం. మీ ఆశీర్వచనం మాకు ఎప్పుడూ కావాలి. మా అందరితో పాటుగా ముఖ్యంగా మృదంగంపై సహకరించిన మా సోదరులు డాక్టర్ శ్రీనివాస గోపాలన్ గారు ఈరోజు మాకు వాయించడం నేను భాగ్యంగా భావిస్తున్నాను. ఐఎమ్ సో ప్రివిలేజ్ టుడే. అలాగే మా శ్యామ్ కుమార్ గారు కంజిరా వాయించడం, అది కూడా పెద్ద భాగ్యమే. మా సోదరులు మరొక సోదరులు మా రాజన్, మా తమ్ముడు, నేను తమ్ముడు అంటాను, తను నన్ను అక్కయ్య అంటూ ఉంటాడు. మా రాజన్ చిన్నప్పటి నుంచి మాకు బాగా, మా కుటుంబ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా రాజన్ ఈరోజు వైలిన్పై సహకరించడం, మా జ్ఞానంబాళ్ గారు ఇష్టసఖి అని చెప్పారు కదా, ఇష్టసఖి. అలాగే నీల గారు, మా పద్మప్రియ, మా గిరిజ, అందరికీ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ మనందరము ఈ శ్రీరామనవమి నాడు స్వామివారికి సామూహికంగా మంగళహారతి సేవిస్తూ మరొకసారి శ్రీరాముని యొక్క తత్వం తెలుసుకోవడంలో ఎంత భాగ్యం కలుగుతుందో, ఎంత ముక్తి కలుగుతుందో ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటూ ధన్యవాదాలు. సుతుడు పట్టు పాదవిందములకు రూపములకు నిత్య జయ మంగళం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.